నా తల్లిదండ్రులు ఇక్కడి కోడూరులో బలిజీవిధిలో విగ్రహారాధన చేస్తూ మంచి భక్తి కలిగి తమ జీవితాన్ని కొనసాగించుకుంటున్న వాళ్ళు. వారికి ఆరుగురు సంతానము, వారిలో నేను ఆఖరి వాడను. అయితే 1997 సంవత్సరంలో 95 సంవత్సరంలో మా నాన్నగారికి ఆ సమయంలో ఆ 2 సంవత్సరాల్లో ఎంతో మాకున్నటువంటి ఆ బలిజీవిధిని ఇక్కడే మన రైల్వే కోడూరు టౌన్లో ఉంటుంది. అక్కడ 4 వీధులు ఉంటాయి. ఆ 4 వీధుల్లో ఒక 5-6 గృహాలు కలిగిన కుటుంబం ఏమిటంటే మాదే. అంత మంచిగా ఉన్న కుటుంబం. ఆ సమయంలో ఎంతగానో మా నాన్నగారిని బతికించుకోవాలని మా అమ్మ, అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు అలా ఉంటుంది, 12 సంవత్సరాలు ఉంటాయి, చాలా తాపత్రయపడి మా అన్న చాలా తాపత్రయపడి ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఆయనకు ఆరోగ్యం బాగైతే ఆయన బాగుంటే చాలు అని చాలా ప్రయత్నం చేసి బతికించుకోవాలని ప్రయత్నం చేశారు. 1997లో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఆ సమయంలో చేతబడి శక్తులతో, భయంకరమైన చీకటితో, కుటుంబంలో నెమ్మది లేక, రోగాలతో, శపితమైన బ్రతుకుతో ఉన్నప్పుడు 90ఏళ్ళలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఒక చిన్న షాప్ పెట్టుకొని బ్రతికే పరిస్థితి వచ్చింది. బాగా ఉన్నతమైన కుటుంబం, ఒక చిన్న పని చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఈ రోజుకి చాలా మంది చేసుకుంటున్నారు ఆ పని. ఏమైతే మంచిగా ఉన్న స్థితిలో నుంచి ఆ స్థితిలోకి రావాలంటే చాలా కష్టం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే 99వ సంవత్సరంలో మా అమ్మగారిని యేసు ప్రభులు వారు పట్టుకున్నారు. చెన్నైలో వాళ్ళ బంధువుల ద్వారా దేవుని మాటలు వినబడ్డాయి. ప్రభుని ఆమె తను వేసుకుంటూ ఉండేది. నేనైతే రక్షింపలేదు. మా అన్న, మా సిస్టర్స్ అందరూ చిన్నగా కొంచెం చిన్న బిలీఫ్, విశ్వాసం ఉంచారు. నాకైతే ఆయన మీద నమ్మకం లేదు. ఏదో అలా నేను ఉండేవాడిని, ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను చూసేవాడిని తప్ప ఇంకా నాకేమీ తెలియదు. నా స్నేహితులతో అన్ని రకాల అలవాట్లకు, అన్ని రకాల పరిస్థితులకు, భయంకరమైన సినిమా పిచ్చిలతో, లోక పిచ్చితో, అనేక పరిస్థితుల్లో నేను కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాను. ఆ సమయంలో మా అమ్మగారు చాలా విశ్వాసంగా కొనసాగారు. మా కొరకు భారంగా ప్రార్థన చేసేది. తర్వాత 2004వ సంవత్సరం అనుకోని రీతిగా నేను కోయిట్కి, మిలిటరీకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాను. అదంతా దేవుడు కొట్టివేసి నన్ను కోయిట్ దేశానికి దేవుడు తీసుకెళ్ళాడు. కోయిట్ దేశానికి తీసుకెళ్ళినప్పుడు 2004లో కోయిట్ దేశానికి వెళ్ళేటప్పుడు మా అమ్మ జీసస్ కాల్స్కి తీసుకెళ్ళి ఒక చిన్న బైబిల్ నా చేతికి ఇచ్చి ప్రార్థన చేసుకుని, ఆయన యేసు ప్రభువే మనకు దేవుడు, ఆయనే మనల్ని కాపాడుతాడు, ఆయనే మనల్ని రక్షించేవాడు, మన జీవితాల్లో పోయినవన్నీ తిరిగి ఇవ్వగలిగిన వాడు, ఆయన నమ్ముకుంటే మనం నెమ్మది కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. బంధువులు, రక్త సంబంధికులు, కోటీశ్వరులు, కరోడ్పతీస్ ఉన్నారు, ఎవరు తొంగి చూడలేదు. కానీ మా జీవితంలోనికి, మా బ్రతుకుల్లోనికి చూసింది ఎవరంటే యేసు ప్రభువు వారు చూశాడు. హల్లెలూయా. ఆయన చూసిన తర్వాత మా అమ్మగారు ప్రభు గురించి మాట్లాడిన తర్వాత ఆ మాటలు మనసులో పెట్టుకొని నేను కోయిట్ దేశానికి వెళ్ళిన తర్వాత, కోయిట్ దేశంలో అడుగుపెట్టిన దినం మొదలుకొని ఎందుకు జరిగిందో తెలియదు, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి పాప క్షమాపణ పొందుకుంటున్నాను, పాప క్షమాపణ అడుగుతున్నాను. ప్రభు వాక్యం నాతో మాట్లాడుతుంది. 6 నెలలు అయింది కోయిట్ దేశంలో. 2004 ఆఖరి నెలలో అడుగు పెట్టాను. తర్వాత 2005 6వ నెలకు వచ్చేటప్పటికి పరిపూర్ణమైన మారు మనసు పొంది బాప్తిసం సేవకుని అడిగితే బాప్తిసం తీసుకున్నాను. ఆ దినము నుంచి నా హృదయంలో దేవుడు ఒకటే పెట్టాడు, ఏంటనంటే నేను దేవుని పని చేయాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, స్వదేశానికి వెళ్ళినా నేను దేవుని సేవ చేయాలి అనే మంట దేవుడు నాలో పుట్టించాడు. ఆ దినం నుంచి ప్రార్థన చేస్తూ నేను వెళ్తున్న సంఘంలో నమ్మకంగా కొనసాగుతూ ప్రభువుకు ప్రతిష్ఠ చేసుకొని, జీవ ప్రాణాత్మ దేహ కీలకాలు ప్రభువుకు సమర్పించుకొని దేవుని సన్నిధిలో నమ్మకంగా కొనసాగినప్పుడు దేవుడు 2010లో అనుకోని రీతిగా అక్కడే నన్ను దేవుడు సంపాదించుకోవడానికి తీసుకెళ్ళా. ఇండియాలో ఉంటే నాకు రక్షణ లేదు, నేను ప్రభుని నమ్మను, ఎవరు చెప్పినా ప్రభుని నమ్ముకోలేదు. అక్కడికి వెళ్ళి దేవుడు నన్ను పట్టుకొని అక్కడ రక్షణ ఇచ్చి, అభిషేకం ఇచ్చి, కృపనిచ్చి, భారం ఇచ్చి, ఆయన కనికరమునిచ్చి, పిలుపునిచ్చి, దర్శనాన్ని ఇచ్చి దేవుడు ఇండియా దేశానికి తీసుకొచ్చి 2010వ సంవత్సరం నుంచి దేవుని సేవలో కొనసాగే కృప దేవుడు దయచేశారు. హల్లెలూయా. ఇక్కడ పక్కన ఒక చిన్న విలేజ్లో 2010 నుంచి 12-13వ సంవత్సరం వరకు పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు. 2011లో
నేను ప్రభుని నమ్ముకున్న దినం నుంచి తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాక క్రైస్తవ వివాహమే చేసుకోవాలి. దానికి చాలా అభ్యంతరాలు, అడ్డంకులు, అవమానాలు, బాధలు, సమస్యలు ఎన్నో వచ్చాయి. అయినా నేను ప్రభుని నమ్ముకున్న సహోదరుని పెళ్లి చేసుకోవాలి, ప్రభుని నమ్ముకొని బిడ్డని నేను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని నేను దేవుని సేవ చేయాలని తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మంచి ప్రపోజల్ తీసుకొచ్చి 2011 సంవత్సరంలో నన్ను దేవుడు సిగ్గుపరచనీయకుండా ఘనంగా వివాహం దేవుడు జరిగిస్తూ వచ్చాడు. 2013 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు అక్కడి నుంచి బయటకు వస్తే నీకు స్థలం ఇస్తాను, మందిరం ఇస్తాను, ఆత్మలు ఇస్తాను, అద్భుతాలు చేస్తాను, నీ పక్షాన్ని నేను కార్యాలు చేస్తానని చెప్పి దేవుడు నాకు వాగ్దానం చేశాడు. తర్వాత హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో మాటలు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన రీతిగా ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది ఒక అడవి మార్గునింది. ఇదంతా స్ట్రైట్ రోడ్డు లేదు, సిమెంట్ రోడ్డు లేదు, స్ట్రీట్ లైట్ లేవు, ఇదంతా ఒక అడవి మార్గునింది. వివాహం చేసుకున్న తర్వాత 2013 డిసెంబర్లో దేవుడు నాతో మాట్లాడితే 2014 జనవరి 4వ తారీఖు కోడూరులో ఒక చిన్న గృహం తీసుకొని, మేముంటున్న ఫ్యామిలీ పెట్టిన గృహమే తీసుకొని అక్కడే చిన్న పరిచర్య ఆరంభించాం 2014 జనవరి 4వ తారీఖు నుంచి. ఆ దినం నుంచి దేవుడు నా బ్రతుకులో, ఎన్నిక లేని నా బ్రతుకులో, యోగ్యత లేని నా బ్రతుకులో దేవుడు ఎంతో ఉన్నతంగా తన కార్యాలు జరుపుకుంటూ, ఆయన ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహిస్తూ, ఆయన ఉన్నతమైన కృపను చూపుతూ ఆయన సహాయం చేశాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తే దేవుడు యేసయ్య. హల్లెలూయా. మరొక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే, దీనదశలో ఉన్నప్పుడు ఆయన కృప ఉన్నతమైన, దీనదశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. దీనదశలో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోకపోయినా, ఎవరూ పలకరించకపోయినా, ఎవరూ ప్రోత్సహించకపోయినా యేసు ప్రభులు వారు తోడుండి ప్రోత్సహిస్తూ వచ్చారు. హల్లెలూయా. ఈ దినాలతో ఈ స్థితిలో ఈ 12 సంవత్సరాలు ఇదిగో కలిగి ఉన్నది ఏది యేసు ప్రభు లేకుండా కలిగి లేమన్నట్లుగా మేము ఏమైతే కలిగి ఉన్నామో, సంఘము, పరిచర్య, కుటుంబం, బిడ్డలు, ఈవు, మందిరం, ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభుల వారి కృపను బట్టి, కనికరమును బట్టి కలిగి ఉన్నామని మనసారా స్తుతిస్తూ చెబుతూ ఉన్నా. హల్లెలూయా. కాబట్టి ఇంకను మా కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో ఇంకను దేవుడు ఘనమైన పరిచర్య జరిగించలాగున ఆయన నామ మహిమార్థమై మరణం వరకు నమ్మకంగా ఆయన సేవలు దేవుడు స్తుతింపజేసే కృపను, అనేకులకు ఆయన నామ మహిమార్థముగా జీవించే కృపను దేవుడు దయచేయలాగున మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించను గాక.